రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. పాస్పోర్ట్ కేసు టీసీఎస్కు బదిలీ అంటూ సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం. ఇవాళ నకిలీ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి గమ్మత్తుకుంది ఈ వార్త. ఏంటంటే నకిలీ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి వాటిని ఆధారంగా చూపిస్తూ విదేశీయులకు ఆధార్ కార్డు పాస్పోర్ట్లు ఇస్తురట. పెద్ద దొంగల మూట నడుస్తుంది. సికింద్రాబాద్లోని వారాసిగూడ కాదు, కలాసిగూడ ఇది. రాజకుమార్ ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను ఒకటి ఓపెన్ చేసేసి సెంటర్ పై నమోదైన కేసులో సిసిఎస్ ఆధీనంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్టు దర్యాప్తు చేస్తుంది. దీని మీద సిట్టు ఎంత దొంగలు వాడకలు తయారయ్యారంటే, ఈ మేరకు మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసు బదిలీ కావడంతో సిసిఎస్లో తాజాగా కేసు నమోదు చేసి దాన్ని సిట్టుకు బదిలీ చేశారు. ఎల్గం రాజకుమార్ సికింద్రాబాద్లో ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాడు. దాని మీద అతనికి సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్టర్ వర్కర్గా పనిచేసే ఎల్బీనగర్కు చెందిన ఎండి మహబూబ్ సహకరించినట. ఈ ఎండి మహబూబ్కు స్కూళ్ళలో ఆధార్ కార్డులో చేర్పులు మార్పులు చేసేందుకు ఆధార్ నుంచి అనుమతి ఉంది. ఇది స్కూళ్ళలో ఉంది. ఈ అవకాశాన్ని వాడుకొని రాజకుమార్ సెంటర్లో ఇష్టానుసారంగా నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి ఇష్టం వచ్చినట్టు ఆధార్ కార్డులు తయారు చేయ, అదే ఆధార్ కార్డు అడ్రస్లు పెట్టి పాస్పోర్ట్కు అప్లై చేయ. ఇక దీంతో విచ్చలవిడిగా చూడు. అలాగే రాచమల్లి విజయలక్ష్మి, కూరపాటి పల్లవి సర్వీస్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ డెస్క్టాప్ అప్లికేషన్, మ్యూజికల్, యూనివర్సల్ యాప్ను ఉపయోగించి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయటం. అట్లా నకిలీ సర్టిఫికెట్ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ రేంజ్లో తయారు చేసి పాస్పోర్ట్ ఏజెంట్గా పనిచేస్తున్న బండి శంకర్, పాస్పోర్ట్కి ఏజెంట్ కూడా ఉన్నారా? పనిచేస్తున్న బండి శంకర్ జిహెచ్ఎంసీలోని కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే గిరిరాజ్ అనిల్ కుమార్తో ముఠాగా ఏర్పడి వీరు అసలైన ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు, పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు అవసరమైన వారికి నకిలీ బర్త్ సర్టిఫికేట్ కూడా, ఓటర్ ఐడీలు, అబ్బా వీళ్ళు ఏదంటే అది ఇచ్చినట్టుందిగా మొత్తానికి. వీలుంటే ఒక ఉద్యోగాల కొరకు క్రియేట్ చేద్దరు వీళ్ళు. అట్లాంటి పరిస్థితికి వచ్చారు. బర్త్ సర్టిఫికెట్లట, డెత్ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు అన్నీ ఒకటేమి కాదేది అనర్హం అన్నిటికీ చేస్తున్నారు అన్నట్టు. ఈ సెంటర్ నుంచి 10 ఏళ్లలో 50,000 ఓటర్ కార్డులు జారీ కాగా అందులో 1000కి పైగా నకిలీ ఓటర్ ఐడి కార్డులు, 750కి పైగా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, 1500 నకిలీ ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. వీటి ఆధారంగా నేపాల్కు చెందిన వారు 50 మంది పాస్పోర్ట్లను కూడా పొందినట్టు పాస్పోర్ట్ పోలీసులు గుర్తించారు అన్నట్టు. ఎంత దారుణం అండి ఇది. వ్యవస్థ కుప్పగొలుతుంది, ప్రభుత్వ యంత్రాంగాలు. ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్పాలి. ఈ స్టోరీ ఎందుకు ఈ వార్తను పట్టుకున్నానంటే, విషయం ఏంటంటే, నేను కూడా ఈ మధ్య పాస్పోర్ట్కి అప్లై చేసిన. అదే నా పాస్పోర్ట్కి అప్లై చేసిన, నేను అన్ని సర్టిఫికేట్లు పెట్టిన, అయినప్పటికీ నా నేము సంబంధించి మీ ఫాదర్ నేము కొద్దిగా అటు ఇటు ఉంది, దానికి మీరు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. ఆడికి పోయినా మా ఫాదర్ డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టినప్పటికీ అన్ని రకాలు పెట్టినా ఇంక ఇప్పటి వరకు రాలేదు పాస్పోర్ట్. దగ్గర 45 నెల రోజులు దాటింది. అట్లాంటి పరిస్థితి. 2 సార్లు పోయినాం, అంటే 3 సార్లు. ఫస్ట్ వెరిఫికేషన్ అప్పుడు ఒకసారి, తర్వాత ఒకసారి. ఈ పాస్పోర్ట్కి సంబంధించిన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులో ప్రతి గురువారం మీకు సంబంధించిన డౌట్లను వెరిఫై చేసేందుకు అవకాశం కల్పిస్తుంది పాస్పోర్ట్ ఆఫీస్. అట్లా మీకు కూడా ఏదైనా డౌట్లు ఉంటే పాస్పోర్ట్ ఆఫీస్కు గురువారం రోజు వెళ్ళండి. గురువారం రోజు వెళ్తే మీరు అప్లై చేసినట్టు సర్టిఫికేట్ తీసుకొని ఫామ్ తీసుకొని పోతే అక్కడ చూసేసి చెప్తారు మీ పరిస్థితి ఏంది, దాంట్లో ఉన్నట్టు లోపాలు ఏందనేది. అట్లా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ప్రతి గురువారం రోజు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు సికింద్రాబాద్లో మన వెస్లీ చర్చి పక్కన ఉంటుంది. ఆ చర్చి 1913లో ఏర్పాటు చేశారు. అయితే ఆ చర్చి పక్కనే ఇది ఉంటుంది, ఏది పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది. మీరు ఆ రోజు వెళ్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు అన్నట్టు. అట్లా ఎందుకంటే నేను 2-3 సార్లు పోయినా కాబట్టి చెప్తున్నానంటే, ఈ పాస్పోర్ట్ బాధ ఏందనేది నాకు బాగా తెలుసు. దాని మీద కూడా నా విషయం ఏంటంటే, అధికారులు ఇట్లాంటి దొంగ ఐడీలు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ పెట్టేసి పాస్పోర్ట్లు తీసుకుంటారు. వాళ్ళకేమో ఇస్తారు. అరే నాలాంటి జెన్యున్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక భారత పౌరునిగా గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వంటే, అరే రకరకాల కొర్రీలు పెడుతూ రకరకాలుగా చూద్దాం. అది కొర్రీలని కాదు, వచ్చినాక రాకపోతే అప్పుడు గమ్మత్తు వార్తేస్తా. వస్తే చూద్దాం, వచ్చినా వేయాల్సిందే, రాకుండా వేయాల్సిందే. ఎందుకంటే మంచిని మంచి అనాలి, చెడు అనాలి. ముఖ్యంగా
ఎందుకంటే అధికారులతోటి జనం ఇబ్బంది పడతారు, ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ. అది పాస్పోర్ట్ అయినా కానీ ఏమంటారు, ఏ పోర్ట్ అయినా, రెండోది అది ఆఖరికి ఆఖరికి పోస్ట్ ఆఫీస్ అయినా కానీ, ఏదైనా కానీ ఇబ్బందులు పడతారు అట్లా. సరే, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.